ఒక్కోసారి కళ్ళు అంటాయి, చూడొచ్చు కదా, అందంగా కనపడుతుంది ముందర చూడొచ్చు కదా అని కళ్ళు అంటాయి. అప్పుడు వెంటనే ఏమనాలా? వాక్యం తీయాలా. ఏమనో తెలుసా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. వెంటనే వాక్యం గుర్తు రావాలా. ఒక్కోసారి చెవులు అంటాయి, వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటున్నారు, నీ గురించే మాట్లాడుకుంటున్నారేమో, ఆ కోడి తిరిగినట్టు తిరుగు వాళ్ళ చుట్టూ అని. అప్పుడు చెవులకి ఏం చెప్పాలా? వాక్యం తీయాలా. నువ్వు కోడి తిరిగినట్టు తిరగకూడదు వాళ్ళ చుట్టూ. ఏమై ఉండాలా? ఏమై ఉండాలా? ఈ చెవిని విని, ఈ చెవిలో, చెప్పండి ఎంతమంది చేస్తున్నారు దీన్ని? ఈ చెవిలో విని, చెప్పండి, ఈ చెవిలో ఇయే చెయ్యాలి. చెయ్యకపోతే లాభం ఏమి లేదు. ప్రభువా 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 అని ఎంత ప్రార్థన చేసినా చేయాల్సినవి చేయకపోతే ఏ లాభం లేదు. ప్రభువా 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 నెల నెల నీకు ఆయన అన్నాడట. ఎవరైనా ఖద్దరు సొక్కా వేసుకొచ్చాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఖద్దరు సొక్కా వేసుకొచ్చాడు. పల్ల 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 పల్లమంటున్నాయి నోట్లు. కొత్త నోట్లు తెచ్చాడు. మళ్ళీ అట్టిట కాదు, కొత్త నోట్లు తెచ్చాడు. కొత్తిమీరలో కూడా దశంభాగం తెచ్చాడు. దేంట్లో తెచ్చాడు? పుదీనలో కూడా తెచ్చాడు దశంభాగం. మామూలుడు కాదు. పల్ల 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 అంటున్నాయి నోట్ల కట్టలు. ఎన్ని తెచ్చి ఆడ ఇచ్చిన ఏమి లాభం? చేయాల్సింది ఎవరిని చేయాల్సింది? ఆ బయట ఉన్న ఎప్పుడు 24 గంటల పాపాలతో బతికేటోడే, ప్రభువా నాకు అంత పరిశుద్ధత లేదు నాయన, పనికిమాలో నాయన, దండం పెడతానైనా, కనీసం ఆకాశం వైపు కూడా కళ్ళెత్తడానికి నాకు అర్హుని కాదయ్యా అని మంచి మనస్సాక్షితో ఏడిస్తే అతనికి వచ్చింది ధన్యత, ఇతనికి రాలా. ప్రభువా ప్రభువా అని మనం ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. ఏం చేయాలా? మన ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి.